సో రెడీయా జాన్సన్? సో మీది స్ట్రాబెర్రీ కివీ స్మూతీ. ఓకే, మరి స్ట్రాబెర్రీ కివీ స్మూతీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెర్రీ కివీ స్మూతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీలు 1 కప్పు, కివీలు 2, పాలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా జాన్సన్? సో ఇంకా స్మూతీ అంటే మనం అన్ని డైరెక్ట్ మిక్స్ చేసేస్తున్నాం కదా. స్ట్రాబెర్రీ అండి, ఓకే, కివీ ఫ్రూట్స్ అండి, తర్వాత మిల్క్ వేసుకున్నాం, బాయిల్ చేసుకున్నాం, కాచి చల్లార్చున్నాం. సో 2 మనం పుల్లటివే తీసుకుంటాం అన్నమాట ఫ్రూట్స్. ఓకే, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్. సో కర్డ్ ఎలా, స్వీట్ కర్డ్ అయినా లేకపోతే స్వీట్ కర్డ్? స్వీట్ కర్డ్. సో ఫ్రెష్ కర్డ్ అయితే బాగుంటుంది. హనీ. సో స్వీట్నెస్ అంతా ఇంకా హనీ అయినా. ఓకే, ఐస్ క్యూబ్స్ అండి. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టు. ఓకే, సో రెడీ. గ్లాసెస్. సో ఇది కొంచెం సమ్మర్ స్పెషల్ లాగా కదా, అంటే మనకి స్ట్రాబెర్రీస్ దొరికినప్పుడు ఇది చేసుకోవచ్చు. యాక్చువల్లీ స్ట్రాబెర్రీస్ తో కాదండి, వేరే ఏ ఫ్రూట్ అయినా చేసుకోవచ్చు, లైక్ లిచీ ఫ్రూట్, చెరీ ఫ్రూట్. మీ ఇద్దరు హైదరాబాద్ నుంచేనా లేకపోతే? మేడం నేను వరంగల్ నుండి. ఓకే, వరంగల్ ప్రజలకి అందరికి హై చెప్పండి. వరంగల్ ప్రజలకు అందరికీ, ఇంకా మా పేరెంట్స్ కూడా. తప్పకుండా. ఓకే, మరి వరంగల్లో ఉండే వాళ్ళందరికీ అండ్ అలాగే స్పెషల్ గా పాషా వాళ్ళ పేరెంట్స్ కి నా తరపు నుంచి హాయ్. సో జాన్సన్ మళ్ళీ మిక్సీ పడుతున్నావా? అయిపోయింది. ఓకే, గార్నిష్ చేసుకోవడానికి మింట్ లీఫ్. ఓకే ఓకే, రెడీ. ఓకే, స్మూతీ. ఓకే, మరి స్ట్రాబెర్రీ కివీ స్మూతీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ట్రాబెర్రీ కివీ స్మూతీ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో స్ట్రాబెర్రీస్, కివీలు, పాలు, పెరుగు, తేనె, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ కివీ స్మూతీ రెడీ. ఓకే అండి, మరి స్ట్రాబెర్రీ కివీ స్మూతీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో రెండిట్లో కూడా మనకు సీడ్స్ ఉంటాయి కాబట్టి అదంతా అలా తెలుస్తుంది దానికి. సో బాగుంది జాన్సన్, టేస్టీగా ఉంది. అంటే కాంబినేషన్ కొంచెం పుల్లటివి నచ్చే వాళ్ళకి ఇవి కూడా ఏంటంటే మనకి స్ట్రాబెర్రీస్ తను కొంచెం అంటే చిన్న చిన్నవి తీసుకున్నాడు కదా బేబీ స్ట్రాబెర్రీస్. సో వాటి వల్ల ఏంటంటే కొంచెం ఆ పులుపు దీంట్లో కొంచెం ఎక్కువ తెలుస్తుంది. చెప్పినట్టు కొంచెం సాల్ట్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. లేకపోతే మనకు మార్కెట్లో కొంచెం స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ కొంచెం పెద్ద సైజు దొరికి తీసుకుంటే మనకు అప్పుడు కలర్ కూడా చేంజ్ వస్తుంది, అప్పుడు సీడ్ కూడా కొంచెం మంచిగా ఫామ్ అవుతుంది. సో ఆ సీడ్ కూడా మధ్యలో తగులుతూ ఇంకా బాగుంటుంది. సో దాంట్లో ఇంకొంచెం తేనె క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. అంటే మనకు కొంచెం స్వీట్నింగ్ కావాలనుకుంటే, పులుపు కొంచెం తగ్గాలి అనుకుంటే కొద్దిగా స్వీట్నెస్ పెంచేసుకోవాలి. అలాగే కొంచెం స్ట్రాబెర్రీ తీసుకున్నాం కాబట్టి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, బాగుంది జాన్సన్. ఓకే, సో విన్నారు కదా రాజుగారు చెప్పిన చేంజెస్. సో అవి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ పుల్లగా లేకుండా కొద్దిగా ఆ స్వీట్నెస్ అది యాడ్ అయ్యి స్మూతీ మనకి మంచి టేస్ట్ లో వస్తుంది. సో పుల్లగా కావాలనుకునే వాళ్ళు ఈ క్వాంటిటీస్ తో చేసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. సో పాషా మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. జాన్సన్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే అండి, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి గురించి చెప్పాలి అంటే నిజంగా అది అనుభవించిన వారికి తెలుస్తుంది ఆ బాధ అంటే నరకయాతనగా ఉంటుంది. మరి ఈ బాధ తగ్గాలి అంటే త్వరగా తగ్గాలి అంటే చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వాలి. ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాలి. మరి వాము ఉంటుంది కదా, ఆ వాముని ముద్దగా చేసుకొని ఒక చిన్న క్లాత్ లో కట్టుకుని వాసన చూస్తూ ఉన్నట్లయితే మైగ్రేన్ నొప్పి నుంచి త్వరగా రిలీఫ్ దొరుకుతుంది.